Hi everyone. Today we are came with the another Hall of Fame interview. రాజేష్ గారు 15 monthsలలో 20 lakh rupees అనేది ఎర్న్ చేయడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు. థ్యాంక్ యూ గంగాధర్ గారు. సో యా రాజేష్ గారు మీ యొక్క జర్నీని గురించి మీరు ఎలా ఈ యొక్క మైల్ స్టోన్ అచీవ్ అయ్యారో దాని గురించి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గంగాధర్ గారు. సో బిఫోర్ నేను 2024 ఫిబ్రవరి కంటే ముందు మీకు ఒక యాడ్ నేను ఫేస్బుక్లో చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో చాలాసార్లు చూశాను. బట్ ఏంటంటే చెప్తాం కదా, సో అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది, దరిద్రం అనేది తలుపు తీసే వరకు తడుతుంది అనేసి చాలా వరకు నేను వెయిట్ చేశాను. సో బట్ అది తెలియదు కానీ మీరు చాలా వరకు మీ యాడ్ అనేది నాకు చూడడం వల్ల నేను ఒక 30 days ఛాలెంజ్లో మీకు ప్రోగ్రామ్ ఎంటర్ అయ్యాను. సో 30 daysలో నేను జాయిన్ అయిన తర్వాత నాలో చేంజెస్ చాలా వరకు నేను చూశాను. సో ప్రోగ్రామ్ ఎంటర్ చేసుకుని ఆ 30 daysలో మీరు చెప్పిన వర్క్స్ అన్ని కూడా నేను చేయగలిగినాను. అంతకు ముందుగా నేను కొన్ని డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ని నేను బయట నుంచి పే చేసి తీసుకునేవాడిని. సో ప్రతి వారం కూడా కొంత అమౌంట్ పే చేసి నాకు లీడ్స్ అనేది తెచ్చుకునేవాడిని. బట్ నేను ఒక టెక్నికల్ పర్సన్ నుండి కూడా నేను ఇన్ని రోజులు ఎందుకు తప్పు చేశాననే విషయము నాకు ఆ 30 days ఛాలెంజ్లోనే నాకు అర్థమైంది. నేను ఎందుకు ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని నేర్చుకోకూడదు, ఒక టెక్నికల్ పర్సన్ ఉండి. సో ఫేస్బుక్ కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కానీ, సో ఒక మెటాకు సంబంధించిన ప్రోగ్రామ్ నేను ఎందుకు నేర్చుకునేసి ఆ ప్లాట్ఫామ్ నేను ఎందుకు రన్ చేయకూడదు అనే విషయము నాకు అర్థమైంది. నేను ఎంత అమౌంట్ వేస్ట్ చేశాను అనేది నాకు క్లారిటీగా అర్థమైంది. సో నేను ఏదైతే వేస్ట్ చేశాను అమౌంట్, తర్వాత మీ ప్రోగ్రాంలో ఎంటర్ అయిన తర్వాత అదే అమౌంట్ నేను స్పెండ్ చేసి నా లీడ్స్కి నేను స్పెండ్ చేయగలిగి ఆ లీడ్స్ని నేను నా టర్న్ ఓవర్గా నేను కన్వర్ట్ చేసుకోగలిగినాను. సో థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను చాలా వరకు అదర్ లాంగ్వేజెస్ పీపుల్ని నేను చూస్తుండేవాడిని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగులో మొట్టమొదటి యాడ్ ఆఫ్ కోర్స్ నాకు తెలిసి నేను మిమ్మల్ని చూసినట్టున్నాను. అందుకే నేను, బట్ నా కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ లాంగ్వేజెస్లో కానీ ఎలాంటి బ్యారియర్స్ ఏం లేదు. తమిళ్ వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, మలయాళం వచ్చు, హిందీ కూడా అర్థం చేసుకుంటాను. బట్ ఎందుకు మీరు తెలుగులో మాట్లాడడం వల్ల, సో ఓకే, రైట్, మన తెలుగు స్టేట్లో ఉన్న వాళ్ళు మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మెటా యాడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి దగ్గరలో షేర్ చేస్తున్నారని నేను జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాను. తర్వాత నేను ఏదైతే మనీ స్పెండ్ చేయగలుగుతున్నానో నాకు కావాల్సిన యాడ్స్ అనేది కరెక్ట్గా రాగలిగింది. సో సమ్ టైమ్స్ నాకు ఎప్పుడైనా ఛాలెంజెస్ ఉన్నప్పుడు మీరు వీక్లీ ఇన్నర్ సర్కిల్ కాల్స్లో కానీ అదేవిధంగా మీరు ఇచ్చే మెంటర్షిప్లో నేను అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగినానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ యా థ్యాంక్ ప్రోగ్రాంలో నేను అన్నందుకే. యా థ్యాంక్ యూ అండి. సో లైక్ రాజేష్ గారు, ఈ మైల్ స్టోన్ అచీవ్ చేయడానికి మీరు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి 3 things ఏంటి? సో ఈ మెయిన్గా కమ్యూనిటీలోకి నేను, వచ్చినాక, మీరు కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఈ థింగ్స్ అనేటివి నేను బయట లేకపోయాయి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాను, నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది, మీ బిజినెస్లో అయిండొచ్చు, పర్సనల్గా అయిండొచ్చు, ఆ థింగ్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్షిప్ అండి. సో ఇండివిజువల్గా ఎవరు ఒకరు కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకునేసి వాళ్ళు గ్రో అవ్వాలంటే ప్రాక్టికల్గా కుదరదు. ఎందుకంటే ఒక ట్రైనర్గా నాకు ఆ విషయం తెలుసు. సో నేను ఒక 10,000+ పీపుల్ని ఒక 6 కంట్రీస్లో టీచ్ చేస్తున్నాను. సో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో టీచ్ చేస్తాను నేను కూడా ఒక టెక్నికల్ ట్రైనర్గా. ఒక ఓకే. మెంటర్షిప్ లేకుండా మనము ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంపాసిబుల్ అండి. వెళ్ళొచ్చు కానీ ఒకరు ఇద్దరు వెళ్తారు, కానీ ఎక్కువ మంది వెళ్ళాలంటే మెంటర్షిప్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఓకే. నేను ఫస్ట్ ప్రియారిటీ అనేది మీరు చెప్పిన 3 థింగ్స్లో ఫస్ట్ మెంటర్షిప్పే చెప్తాను. సో నేను, మీరు ఫోన్ చేసినప్పుడు కానీ మీ టీం కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత వచ్చి ఎఫ్బి యాడ్స్ మేనేజర్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అని అనుకుంటుంటాం యాక్చువల్గా. అఫ్ ఓకే. కోర్స్ నిజమే అది. ఎందుకంటే అది మనం క్రియేట్ చేయాలంటే చాలా వరకు మనకి నాలెడ్జ్ ఉండాలా. ఎక్కడైనా స్టక్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము. అక్కడ మీరు నాకు 1-to-1 కనెక్ట్ చేసి మీరు నాతో చాలా గంటలు టైం స్పెండ్ చేసి, కొన్నిసార్లు నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ హ్యాండీగా పెట్టుకోకపోయినా కూడా మీరు నెక్స్ట్ కాల్ మళ్ళీ టైం ఇచ్చి నా కోసం ఒక బ్రదర్గా, ఓకే, సో మీరు నాకు టైం స్పెండ్ చేసి ఆ ఎఫ్బి యాడ్ మేనేజర్ని లైవ్ చేసేంత వరకు మీరు నాతో ఉన్నందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ. దట్స్ అ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఛాలెంజెస్ అండి. సో డెమోకి ఛాలెంజెస్ అనేది వస్తుంటుంది మనకి. సో యాజ్ అ ట్రైనర్గా మనం చాలా ఫేస్ చేస్తుంటాము. ఆ ఛాలెంజెస్ని
మీరు ఇన్నర్ సర్కిల్ కాల్స్లో చాలా వరకు మాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కొంత ఇన్ఫర్మేషన్ అది షేర్ చేస్తుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సో సో ఈ త్రీ థింగ్స్ వల్ల నేను మీతో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు కానీ, ఇన్ని రోజులు కానీ నేను మీతో ట్రావెల్ చేయడం అనేది జరిగింది. హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఎప్పుడు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఒక 18 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు నేను ఒక ట్రైనర్తో ఒక ఐటీ కోర్స్ నేర్చుకుని నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక ట్రైనర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక టాప్ టెక్నికల్ ట్రైనర్గా నేను ఇండియాలో వస్తున్నప్పటికీ కూడా నెక్స్ట్ ట్రైనర్ ఎవరు అనేది నా మైండ్లోకి వస్తే ఐ థింక్ నేను సెకండ్ ట్రైనర్ నేను మీకే ఇస్తున్నాను యాక్చువల్గా ప్లేస్ని. ఎందుకంటే నా లైఫ్లో, థ్యాంక్ యూ. నా కాలేజ్లో ఎవరైనా ఒక ట్రైనర్ ఉండొచ్చు, 10th క్లాస్ హై స్కూల్లో ఒక ట్రైనర్ ఉండొచ్చు, ప్రొఫెషనల్కి వచ్చినప్పుడు ఒక ట్రైనర్ ఉండొచ్చు. సో కెరీర్ గ్రోత్ అండ్ ప్యాషనేట్ నేను ఒక దీనికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రోల్ మీకే ప్రొవైడ్ చేస్తానండి. ఐఎమ్ డెడికేటెడ్ టు యూ. సో మై థర్డ్ ట్రైనర్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ గంగాధర్ గారు. థ్యాంక్ యూ అండి. సో లైక్ సార్, నాకు కూడా నా లైఫ్లో ట్రైనర్స్ లేకపోయినట్టయితే నా లైఫ్ అనేది లేదు. లైక్ నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలోకి రావడానికి నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పాత ఏదైతే ఉందో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకొకసారి నా మెంటర్స్ని నాకు గుర్తు చేసినందుకు. యా. థ్యాంక్ యూ సో సార్. లైక్ మీరు మీ ఫనల్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా కస్టమర్ని ఎలా అక్వైజేషన్ చేస్తారు? లైక్ ఎలా మీరు చార్జ్ చేస్తారు? సో నేను బేసిక్ ఏంటంటే ఆ, నా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్రెండ్లీ మేనర్. ఒక మనకు స్టూడెంట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. ఎవరికైనా అదే కావాల్సి అనుకుంటారు. బట్ నెక్స్ట్ లెవెల్ ఎలాగ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంది తెలీదు. సో అంటే వాళ్ళు మనకి బేబీ లాగా, అంటే నెక్స్ట్ లెవెల్ ఎలాగ వెళ్తే వాళ్ళకి కెరీర్ బాగా సెట్ అవుతుంది అనే విషయం తెలీదు. చాలా మంది బేసిక్ ఇప్పుడు నాకు ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే పక్కింటి వాళ్ళు వెళ్ళి అడగలేను కదండి. ఒక డాక్టర్‌నే వెళ్ళి అడుగుతాను. ఎందుకంటే హార్ట్‌కి చాలా విలువిస్తాము. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కెరియర్‌ని వాళ్ళ డెసిషన్ తీసుకోకుండా ఒక మంచి పర్సన్‌కి, అంటే ఒక సబ్జెక్ట్‌లోని ఎక్స్‌పర్ట్ ఉన్న పర్సన్ దగ్గర గైడెన్స్ తీసుకోకుండా ఎవరో పక్కింటోళ్ళ దగ్గరో, ఎదురింటోళ్ళ దగ్గరనో ఎవరో ఒక దగ్గర స్ట్రేంజర్స్ దగ్గర సలహాలు తీసుకొని వాడిట్లు చెప్పాడు, వీడిట్లు చెప్పాడు అనేసి టైమ్ స్పెండ్ చేసుకునేసి వేస్ట్ చేసుకుంటుంటారు. సో అలా కాకుండా ఇప్పుడు నా సబ్జెక్ట్‌లో నేను కొంత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని తనకి షేర్ చేసి ఇలాగ చెయ్యండి. సో దీన్ని చేయడం వల్ల ఇలాగ వస్తుంది. బట్ నేను పాజిటివే కాకుండా నెగిటివ్ కూడా చెప్తాను. ఎందుకంటే ఎందుకు నెగిటివ్ చెప్తున్నానంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. మీరు దీనికి ఓకే, మీరు ఛాలెంజ్ అయితేనే ఈ ఫేజ్‌కి రండి. లేకపోతే రావద్దని చెప్తాను. ఎవరైతే ఛాలెంజింగ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళే మన కోర్స్‌కి వస్తున్నారు. వాళ్ళు కోర్స్ నేర్చుకుని జాబ్‌లనేది ప్లేస్ అవుతున్నారు. ఇప్పటివరకి నేను అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకున్నా కూడా నాకు గుడ్ రిజల్ట్సే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఓకే. లాస్ట్ 8 మంత్స్ రిజల్ట్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే 24 లాక్స్ ప్యాకేజ్ ఉన్నారు. ఇండియాలోనే మాత్రమే. నా ఓకే. స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు. ఓకే. అలా ఒక్క స్టూడెంట్‌కే కూడా 4 ఆఫర్‌లు కూడా వచ్చున్నాయి. సరేనా? ఒక ఓకే. స్టూడెంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళున్నారు. ఒక ఓకే. స్టూడెంట్ 30థ్, 32 ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళున్నారు. అంటే ఇక్కడ ఓకే. ప్రాబ్లమ్ ఎవరిదనేది మీకే వదిలేస్తున్నాను. సో అది సిస్టమ్‌దా, లేకపోతే పర్సన్‌దా, లేకపోతే ట్రైనర్‌దా అనేది. సో ఫస్ట్ ప్లేస్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా నేనే ట్రైనర్‌ని. 32 ప్లేస్‌లో 32 ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా నేనే ట్రైనర్‌ని. సో ప్రాసెస్ ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందనేది మీరే ఐడెంటిఫై చేసుకుంటారు యాక్చువల్‌గా. బేసిక్ ఏందంటే ఒక ట్రైనర్‌ని కరెక్ట్‌గా ఫాలో చేయగలిగితే సో వాళ్ళు సక్సెస్‌కి కావాల్సిన షార్ట్ కట్ రూట్ అనేది ఎవరైనా ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ నేనని గాని, గంగాధర్ గారని గాని ఎవరైనా గాని ప్రొవైడ్ చేస్తారు. ఆ సక్సెస్ రూట్‌ని గాని కరెక్ట్‌గా గాని మనం ఫాలో చేయగలిగినామంటే తొందరగా రీచ్ అవ్వడానికి మనకి ఒక వే అనేది దొరుకుతుంది. ఒక ఐడియా అనేది దొరుకుతుంది. అది తెలియకుండా అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళ దగ్గర చెప్పడం వల్ల ఎలాంటి విషయం ఉంటుందంటే ఒక చెవిటి వాని దగ్గరికి వెళ్ళి మన గోడు చెప్పుకుంటే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారో మనం ఏం చేయాలనేది తర్వాత తెలుస్తుంది. అంటే బేసిక్‌గా నేనిక్కడ చెవులు వాలు అని చెప్పడం అనేది నేను కించపరచట్లేదు. ఆయనకి వినబడదు పాపము. సో ఆయనకి చెప్పే విధంలో చెప్తే ఆయన కూడా మనకు సలహా చెప్తాడేమో. కానీ మనం మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్‌ని వెళ్ళి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి, అక్కింటి వాళ్ళకి ఎలా చెప్తున్నామంటే మన లాంగ్వేజ్‌లో మనం చెప్తున్నాము. సో మేబీ వాళ్ళు మనకి కరెక్ట్‌గా సజెషన్స్ ఇవ్వకపోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు సలహాలు ఇస్తారు. ఇంప్లిమెంటేషన్ చేసేది మనమే. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది కూడా మనమే కాబట్టి సక్సెస్ అనేది డిలే అవ్వచ్చు వాళ్ళెళ్ళే టైంలో. కొందరికి ఓకే. రాదు.
చాలా రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొందరికి తొందర పడుతుంది. చెప్పాను కదండి, ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా కోర్స్ కంప్లీట్ చేయని వాళ్ళు కూడా ఇప్పటికి జాబులు చేస్తున్నారు. నేను కూడా ఫోన్ చేసి పిలుస్తుంటాను, బాసు మీ కోర్స్ కంప్లీట్ కాలేదు, మీరు వచ్చి కంప్లీట్ చేసుకోండి అంటే, అన్న మీరు చెప్పిన కోర్స్ చాలా సరిపోయింది నాకు, సో దీంతో నేను జాబ్ చేసేసుకుంటున్నానంటే వాళ్ళ అభిమానం కానీ వాళ్ళ పాజిటివ్నెస్ ఉండొచ్చు. బట్ నాకు ఇప్పటికీ భయం వేస్తుంటుంది. సో వచ్చి నేర్చుకోండి అయ్యా. సో అట్లీస్ట్ మన ఎల్ఎంఎస్ ఉంది కదా, ఎల్ఎంఎస్లో వీడియోస్ అనేది ప్రొవైడ్ చేసేసి వాట్సాప్లో డైలీ మెసేజ్ పెడుతుంటాను, వీక్లీ ఇన్నర్ సర్కిల్ కాల్స్ పెడుతుంటాను, నా డౌట్స్ అంటే క్లారిఫై చేయమని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మీరు ఏం నేర్పిస్తారు? ఎవరికి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో నేను బేసిక్గా 39 years ఓల్డ్. సో మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ నాతో కలిపి ఒక దగ్గర దగ్గర నేను లెక్క వేస్తే 40 మంది టీచర్లు ఉన్నారు. అంటే విద్యను బోధించే వాళ్ళు యాక్చువల్గా. అంటే మేబీ నేను గవర్నమెంట్ టీచర్స్ కాకపోవచ్చు, మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఓకే. మేబీ దానివల్లనేమో నాకు టీచింగ్ అనేది ఒక అడిక్షన్ లాగా తయారైంది. సో ఓకే. నేను పొద్దున్న లేస్తే నేను టీచింగ్ చెప్పాలా. సో ఒక ఆల్కహాలిక్ ఎలాగైతే రోజు అయితే కొంత తీసుకోవాలో, నాకు రోజు కొంత సబ్జెక్ట్ చెప్పందే, కొందరికి నేను టీచ్ చేయందే, నాకు ఆ డే అనేది అంత పెద్దగా అనిపించదు. సో కొన్ని ఓకే. రోజులు 2-3 రోజులు నేను ఎప్పుడైనా సిక్ అయినా కూడా నాకు చాలా డిప్రెషన్గా ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్నప్పుడు నాకున్న సబ్జెక్టే చెప్తాను. సో నేను బేసిక్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ. సో ఇంకా టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేశాను. ఇప్పటివరకు నాకు టోటల్గా 16+ years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నేను వర్క్ చేసినది క్లౌడ్, డెవాప్స్, వర్చువలైజేషన్స్ అనే టాప్ బ్రాండెడ్ టెక్నాలజీస్లో నేను వర్క్ చేస్తున్నాను. వీటి మీదనే ప్రస్తుతం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. నేను తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, మెయిన్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీషే చెప్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే తెలుగు అండ్ తమిళ్లో అనేది నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. సో నా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, మేబీ చాలా మంది పాజిటివ్గా చెప్పేది ఏంటంటే, మీ బేస్ వాయిస్ ఉంటుంది, చెప్పే ప్రతి మాట మాకు చెవులు వేలిపోతుంది, బాగా అర్థమవుతుంది అంటారు. మేబీ తెలియదు, అది వినే వాళ్ళకి తెలుస్తుంది, నాకైతే ఐడియా ఉండదు. సో ఇంకోటి, నేను చెప్పే ప్రతి వర్డ్స్ కూడా ఏమవుతుందంటే ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్తుంటాను. సో కాబట్టి అది వాళ్ళకి చాలా ఇష్టపడుతుంటారు. సో మేబీ 1 or 2% నా టీచింగ్ అనేది ఇష్టపడకపోవచ్చు, చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు. సో ఈ ప్రొఫెషన్ నాకు ఇష్టం కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను టీచింగ్ అనేది. ఓకే. మేబీ ఓకే. నేను ఒక 60 years వరకు కూడా నా లైఫ్లో టీచింగ్ ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, ఆఫ్టర్ నా జాబ్ తర్వాత కూడా. ఓకే. ఓకే, గ్రేట్. సో సార్ లైక్ ఇప్పుడు చాలా మంది వర్క్ చేసే వాళ్ళు చెప్పేటి ఏంటంటే నా దగ్గర టైం లేదు అని చెప్తారు. బట్ మీరు టీచింగ్ అనేది మీ యొక్క ప్యాషన్ ఉండడం వల్ల అటు మీ ఆఫీస్ టైమింగ్ అండ్ ఇటు టీచింగ్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మీరు? బేసిక్గా ఏంటంటే, టైంని కరెక్ట్గా మేనేజ్ చేయడం అంటే ఏంటంటే, ఈరోజు మన టైంని నెక్స్ట్ 1 hour 2 hours సెట్ చేయడం కాదండి. రేపటి టైంని ఈ రోజే మనం థింక్ చేయాలా. అంటే రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు లేయాలా, ఎన్ని గంటలకి బ్రేక్ఫాస్ట్ చేయాలా, ఎన్ని గంటలకి మనం ఫ్రెష్ అప్ అవ్వాలా, ఎన్ని గంటలకి క్లాస్లో కూర్చోవాలా, ఎన్ని మందికి ఫ్యామిలీకి హెల్ప్ చేయాలా, ఎన్ని గంటలకు మన ఆఫీస్ కాల్స్ ఉంటుంది, అన్నీ కూడా మన క్యాలెండర్లో కరెక్ట్గా చేసుకోగలిగితే సరిపోతుంది. గూగుల్‌లో ఎప్పుడో క్యాలెండర్ ఎప్పుడో తయారు చేశారు యాక్చువల్‌గా. ఆ క్యాలెండర్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే, అసలు ఈ రోజు క్యాలెండర్‌కి వాల్యూయే లేదనుకుంటాం. మనం ఏదో గోపాలన్ క్యాలెండర్‌లో లేకపోతే ఏదో ఒక మన గోడ కట్టిన క్యాలెండర్‌లో మనం చూసుకొని ఈరోజు డేట్ ఇది పని చేయాలనుకోవడం కంటే, అది నాకు తెలిసి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. గూగుల్ క్యాలెండర్ కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క 24 అవర్స్‌కి మీరు ఏం చేసినారో తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకు రేపు ఏం వర్క్ ఉంది, మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి గంటకి ఏ వర్క్ ఉందో నేను చెప్పగలను. సరేనా? నాతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా నేను ప్రతి ఒక్క గంటకి నేను వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఇస్తాను. సో ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడను దయచేసి. ఎందుకంటే మీ టైం చాలా వాల్యుబుల్. ఆ టైం తీసుకెళ్ళేసి ఎవరో టెలికాలర్ ఫోన్ చేస్తే వాళ్ళతో కూర్చొని గంటలు గంటలు మాట్లాడడం, ఎవరో ఫ్రెండ్ వస్తే కూర్చొని గంటలు గంటలు మాట్లాడడం అనేది నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు వేస్ట్ చేస్తే మళ్ళా సంపాదించుకోవచ్చు, టైం వేస్ట్ చేస్తే సంపాదించుకోలేం కదా, ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ విషయము. బట్ ఓకే. నేనైతే ఒక టూల్స్ డెవలప్ చేసుకున్నాను, నా క్యాలెండర్. ఆ క్యాలెండర్‌లోనే అందరికీ కావాల్సిన టైం అనేది ప్రొవైడ్ చేస్తుంటాను. ఓకే. సో ప్రాపర్ గూగుల్ క్యాలెండర్ని కనుక యూజ్ చేసుకున్నట్టయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా దే కెన్ లైక్ మీలాగా వాళ్ళ యొక్క ఓన్, మీరంటే టీచింగ్, వాళ్ళు ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా ఇంకొక యెస్ సోర్స్ అండి. ఇన్కమ్ అనేది బిల్డ్ చేయగలరని మీరు వాళ్ళకి సజెషన్ అనేది ఇస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డెఫినెట్లీ. ఫర్ దట్. డెఫినెట్లీ. డెఫినెట్లీ. యా సార్, లైక్ రాజేష్ గారు, మీరు యూజ్ చేసేటటువంటి వాట్ ఈస్ ద వన్ థింగ్ లైక్ మీరు ఏదేమైనా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా నెగటివ్ రిజల్ట్స్ వచ్చినా ఎలా ఉన్నా మీరు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి వాట్ ఈస్ ద వన్ థింగ్, వాట్ ఈస్ యువర్ వన్ సీక్రెట్?
సో బేసిక్గా నెగిటివ్ రిజల్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో లేదని చెప్పడానికి లేదు. సో అలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి హైప్ వెళ్ళిపోయేసి వర్క్ చేయకుండా ఆగిపోయేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్అప్ చేయడం అది కరెక్ట్ కాదు. అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మీ డెస్టినేషన్ అంటే ఏదైనా ఒక జాబ్ తీసుకుంటారు, ఒక వర్క్ తీసుకుంటారు, అది కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. కానీ రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఈరోజు రాలేదని ఆపేసి రేపు వచ్చిందని ఇంకెక్కువ చేయడము అట్లేం ఉండదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే నాకు తెలిసినంత వరకు ఇంపార్టెన్స్. సో ఇప్పుడు బేసిక్గా నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేబీ నా ఫిజికల్ అపియరెన్స్ కోసమో లేకపోతే దేనికోసం ఒక పర్సన్ వచ్చిండొచ్చు, ఒకరు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఒకరు వెళ్ళిపోయినారని నేను ఆపలేదు, వచ్చారని ఎక్కువ చేయలేదు నేను యాక్చువల్గా. సో నాకు టీచింగ్ అంటే ఇంపార్టెంట్ కాబట్టి నేను బ్యాచెస్ అని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. సో దాంతోనే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 167 బ్యాచెస్ అనేది నేను కండక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 10,000 పీపుల్ని టీచ్ చేశాను. ఆల్మోస్ట్ 6 కంట్రీస్లో 3 లాంగ్వేజెస్లో టీచ్ చేశాను నేను. సో ఓకే. ఎక్కడైనా స్టాప్ చేసింటే అక్కడే అయిపోయిండేవాన్నేమో నాకు తెలిసి. యా. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే మీరు జాబ్ చేస్తారా లేకపోతే ట్రైనింగ్ చేస్తారా మీ ఫ్యూచర్లో ఒక సర్టెన్ టైం అయిన తర్వాత, నేను టీచింగే చేస్తాను కంపల్సరీగా. ఓకే. సో సక్సెస్ అవ్వడానికి లైక్ ఎవరైనా ఎలాంటి పొజిషన్లో ఉన్నా కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని కన్సిస్టెన్సీ. లైక్ ఎవ్రీడే ఎస్. 1% ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ డైలీ ఒక్క సబ్జెక్ట్ అనే నేర్చుకోవాలా, లేకపోతే యా. వారానికి ఒక 2-3 సబ్జెక్టులనే నేర్చుకోవాలా. ఎప్పుడో ఓకే. నెలకోసారి నీకు అవసరం ఉందనేసి ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు అంటే అది పెద్దగా నీకు ఉపయోగపడదు. మీరు ఒక సబ్జెక్ట్లో ఉన్నారు, అదే సబ్జెక్ట్ నీకు ఫుల్ తెలుసుందంటే అది అబద్ధం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్ మీద నాకు తెలుసు అనుకున్నానండి, 100% ఎవరికీ తెలియదు. సో మీరు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్తున్నారనుకోండి, మీకు పక్కన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు, ఎస్ సార్ మీరు ఎక్సలెంట్, మీరు సూపర్, మీ సబ్జెక్ట్లో మీరే సూపర్ స్టార్ అని చెప్తారు యాక్చువల్గా. చెప్పినప్పుడు కూడా ఆపొద్దని, మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తూ నేర్చుకుంటూ వెళ్ళండి. అంటే ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్, మీరు స్టూడెంట్గానే ఉండండి. మీరు కావాల్సిన టీచింగ్ స్కిల్స్ అనేది ఆటోమేటిక్గా బయట వాళ్ళు తెలుసుకుంటారు. మీరు టీచర్ అనేసి మీరు ఎప్పుడైతే మీరు తలకెక్కించుకుంటారో అప్పుడైతే మీకు స్టాప్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, మిమ్మల్ని ఇంకెవరో క్రాస్ చేస్తారు. సో ప్రతిరోజు మీరు ఏదో కొంత సబ్జెక్ట్ అనేది మీ సబ్జెక్ట్లో నేర్చుకోండి. అంతేలే కానీ నేను మొత్తం నేర్చేసుకున్నానంటే ఒక బుక్ తీసుకుని నేర్చుకుంటే సరిపోదు యాక్చువల్గా. అట్లాంటి బుక్లు ఆ సబ్జెక్ట్ మీద 100 బుక్కులు ఉండొచ్చు ప్రపంచం మొత్తం మీద. మీరు 100 బుక్కులు చదివారు యాక్చువల్గా? లేదు కదా యాక్చువల్గా. సో కాబట్టి ఎవరైనా అడిగితే కూడా నాకు సబ్జెక్ట్ వచ్చని చెప్పండి, కానీ 100% వచ్చని ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో లైక్ మీలాగే చాలా మంది బయట రైట్ మెంటర్షిప్ అనేది దొరకక, రైట్ ప్రోగ్రామ్ అనేది లేక, సో మన యొక్క కమ్యూనిటీలో మెంబర్ అవ్వాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి వన్ వర్డ్ సజెషన్ ఏంటి? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్. అంటే జాబ్ చేసుకుంటూ టీచింగ్ చేస్తున్నాను. టీచింగ్ చేయడం తప్పు కాదు యాక్చువల్‌గా. బట్ కానీ నేను టీచింగ్ చేయాలి అంటే ఒకటి ఫ్రీగానే టీచ్ చేయాలా, ఒకటి మనీ తీసుకునైనా టీచ్ చేయాలా. ఇప్పుడు నాకు కొంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, కొంత సాలరీ అనేది వస్తుంది. ఇప్పుడు నేను నా టైం స్పెండ్ చేయాలంటే సమ్ ఎక్స్‌వైజెడ్ అమౌంట్ అనేది నాకు రావాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ కంటే తక్కువ వచ్చినప్పుడు నేను ఇవ్వాల్సిన కంటెంట్ తగ్గిస్తాను యాక్చువల్‌గా. సో దానివల్ల ఏమవుతుందంటే నా పేరు పోతుంది. నేను ఎవరికైతే టీచ్ చేస్తున్నానో తన యొక్క గ్రోత్ కూడా తగ్గిపోవచ్చు. సో మీరు ఒకవేళ టీచింగ్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా బిజినెస్ ప్రాపర్ వేలో చేయాలనుకుంటే ఇప్పుడున్న టూల్స్, ట్రెండ్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా నేర్చుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు నేను కూడా 2024 జాన్వరి వరకి నాకున్న సబ్జెక్ట్ సరిపోతుంది, నేను లైఫ్ అంతా లీడ్ చేసేస్తాను. ఓకే. రాజేష్ నాయుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో సూపర్ కింగ్, తమిళనాడులో నేను నేను బాగా కింగ్, ఇండియా మొత్తంలో నేను నా సబ్జెక్ట్‌లో నేను టాప్ 2 ర్యాంకింగ్‌లో ఉన్నాను అని నాకు మాత్రమే తెలుసు. సరేనా? కొందరికి మాత్రమే తెలుసు. కానీ అది కొన్ని రోజుల తర్వాత ఆ ప్లాట్‌ఫార్మ్ డౌన్ అవ్వచ్చు. మేబీ ఇంకో ప్లాట్‌ఫార్మ్ అనేది దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. అప్పుడు మీరు దాన్ని నేర్చుకోకపోతే మీరు డౌన్ ఫాల్ అవుతారు. దాన్ని నేర్చుకున్నోళ్ళు మీకంటే ఓవర్‌కమ్ చేసుకుంటారు. సో అట్లాంటప్పుడు ఇప్పుడు గంగాధర్ లాంటి ట్రైనర్ మనం వెళ్లి నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు ఆ టూల్ మీద డే అండ్ నైట్ టైమ్ స్పెండ్ చేసేసి వాళ్ళు ఎట్లా చేయాలా, ఏం చేయాలనేది మనకు నేర్పిస్తారు. వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే, ఒక ట్రైనర్ నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలా, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ఎలాగున్నాయి. సో
ఇప్పుడు ఫేస్బుక్ సంబంధించిన అల్గరిథమ్స్ ఎలాగున్నాయి, సో మనము బయట అన్నెసరీగా వేస్ట్ చేస్తున్న మనీని ఎట్లా ప్రాపర్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు. సో బేసిక్గా మనం చేయాల్సిన పని నేర్చుకుందాము, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు నేర్పిస్తారు. ఒక కొలాబరేటెడ్లో నేర్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. అన్నీ మనమే నేర్చేసుకుందాము, అన్నీ మనమే చేసేసుకుందాము, లేదు నేను ఎప్పుడో 10 సంవత్సరాల ముందు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను దాని మీద నేను గ్రో అవుతాను అంటే ఇప్పుడు మన మార్కెట్లో సస్టైన్ కాలేరు యాక్చువల్గా. మీరు డెఫినెట్గా డిఫీట్ అవుతారు యాక్చువల్గా. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారానికి మీకున్న స్కిల్స్ని యాడ్ చేసుకుని మీరు డెవలప్ అయితే 10x కానీ 20x కానీ ఇన్కమ్ని జనరేట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10x అని ఎందుకు అంటున్నానంటే మీరు రూ. 10 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే రూ. 100 సంపాదించుకోవాలనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ 10x. రూ. 10 ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 20x మీరు సంపాదించుకుంటే రూ. 200 సంపాదించాలనుకుంటారు. అంటే రూ. 1,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs అనేది 10x, 20 lakhs అనేది 20x. సో అంటే మీరు ఇప్పుడు డిసైడ్ చేయండి, మీరు 10xలో ఉండాలా, 20xలో ఉండాలా? ఇప్పుడు మీకున్న స్కిల్ సెట్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అడ్వాన్స్ స్కిల్ సెట్ యూజ్ చేయాలనుకుంటే దట్స్ యువర్ విష్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మై ఫ్రెండ్స్, లైక్ మీలో ఎవరైనా క్లౌడ్ రిలేటెడ్ నేర్చుకోవాలి కనుక అనుకున్నట్టయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు రాజేష్ గారి యొక్క ల్యాండింగ్ పేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు అయిండొచ్చు, మీ రిలేటివ్స్ అయిండొచ్చు, ఎవరికైనా అయిండొచ్చు. అయినట్టయితే ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి తన యొక్క మాస్టర్ క్లాస్ అనేది అటెండ్ అవ్వండి. అదేవిధంగా మీరు మా కమ్యూనిటీలో మెంబర్ కాకపోయి ఉన్నట్టయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మా కమ్యూనిటీ యొక్క లింక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని కూడా రాజేష్ గారి లాగా సక్సెస్ పర్సన్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.